కాగజ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసిన మా సిర్పూర్ కాగజ్ నగర్ ఆడబిడ్డలకు, ఎందుకంటే అన్నదమ్ములు అంటే ఏ అంగేసుకుంటే ఆ అంగేసుకొని బండెక్కి వచ్చేయచ్చు, కానీ ఆడబిడ్డలు కూడా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు, అదేవిధంగా మరి ఏమిచ్చి తీర్చుకోగలుగుతామో మీ రుణం తెలియదు, కానీ రూపాయి ఇవ్వకపోయినా ఇవాళ నా చేతిలో అధికారం లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో ఇంత దూరం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మా అన్నదమ్ములకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరులు శ్యామరావు గారు, మోయిన్ గారు, సోదరులు ఓదెలు గారు, అదేవిధంగా సోదరి వరలక్ష్మి గారు, తమ్ముడు మనోహర్ గారు మాట్లాడిన మాటలు బహుశా మీ అందరి మాటలు మీ అందరి అభిప్రాయం అని నేను అనుకుంటా ఉన్నా. దాదాపుగా అందరి అభిప్రాయం కూడా ఒకటే అనుకుంటాను. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుకుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొంత పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో, ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు, ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమ్మానంతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా